రాజాసాబ్ మూవీ నిన్న నైట్ ప్రీమియర్ చూశాను. అండ్ సినిమా ఎలా ఉందని చెప్పడానికైతే నేనేమీ రాలేదు. అండ్ రాజాసాబ్ మెయిన్ గెటప్ అదే ఓల్డ్ మ్యాన్ గెటప్ అయితే సినిమాలో లేదు. అది పక్కన పెడితే నేను ఆ మూవీలోని కొన్ని కాన్సెప్ట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అసలు నిజంగా అది వర్కౌట్ అయ్యిద్దా లేదా అన్నది. అసలు ఇప్పుడు మీరు చూస్తుంది నిజమేనా? మీ కళ్ళ ముందున్న ఫోన్, మీ చుట్టూ ఉన్న గోడలు, మీకు వినిపిస్తున్న నా వాయిస్ ఇవన్నీ నిజంగా బయటున్నాయా? లేక మీ బ్రెయిన్ మీకు చూపిస్తున్న ఒక అతిపెద్ద ఇల్యూజన్ మాత్రమేనా? రేపు మీరు చూస్తే ఇన్‌కేస్ చూడకుండా రేపు చూస్తే ఆ 'రాజాసాబ్' మూవీలో ఒక డైలాగ్ ఉండొచ్చు. లేదా ఒక సీన్ ఉండొచ్చు. దయ్యం అనేది బయట లేదు నీ భయంలో ఉంది అని. చాలామంది దీన్ని ఒక సినిమాటిక్ డైలాగ్ అనుకుంటారు. కానీ మోడర్న్ న్యూరో సైన్స్ ప్రకారం మన భయం, మన ఎక్స్‌పెక్టేషన్స్, మన పర్సెప్షన్‌ని పూర్తిగా మార్చేస్తాయి. అందుకే బయట ఏదో ఉంది అనే ఫీలింగ్ మనకు కలుగుద్ది. అందుకే బయట ఏదో ఉంది అనే ఫీలింగ్ మనకు కలుగుద్ది. ప్రపంచాన్ని వణికించే దయ్యమైనా సరే, లేదా మనిషిని పిచ్చోడిని చేసే హాల్యూసినేషన్ అయినా సరే, అదంతా జరిగేది బయట ప్రపంచంలో కాదు. మన బ్రెయిన్ లోపల ఉండే ఒక చీకటి గదిలో. ఈరోజు మనం ప్రభాస్ గారి 'రాజాసాబ్' సినిమా వెనుకున్న సైన్స్‌ని డీకోడ్ చేద్దాం. ఇది స్పాయిలర్ వీడియో కాదు. ఇది సినిమా స్టోరీ కాదు. ఇది ఆ స్టోరీని నడిపించే సైన్స్ ఆఫ్ మైండ్ కంట్రోల్. ఒక మనిషిని తాకకుండా చంపడం ఎలా? ఒక వ్యక్తిని మైండ్‌ని హ్యాక్ చేసి లేని ప్రపంచాన్ని ఉన్నట్టు చూపించడం ఎలాగా? అసలు మన బ్రెయిన్ మనల్ని ఎందుకు మోసం చేస్తది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిస్తే ఇన్‌కేస్ మీరు చూడకుండా రేపు థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ కొంచెం ఇంకా బావుంటది. పదండి. మన బ్రెయిన్‌లోని చీకటి కోణాల్ని బయట పెడదాం. ఆ చీకటి గది తలుపులు తెరిచే ముందు ఒక చిన్న వార్నింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రొటీన్ సినిమా గాసిప్స్ కాదు. ఇది ప్యూర్ న్యూరో సైన్స్. కొంచెం పొరపాటుగా అంటే మీకు ఏమరపాటుగా ఉన్నా సరే కాన్సెప్ట్ ఎగిరిపోద్ది. మీకు అర్థం కాదు. కానీ ఒక్కసారి గనక మీ బ్రెయిన్ పెట్టి జాగ్రత్తగా వింటే మాత్రం మీ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్‌లో ఉంటది. కేవలం 2 నిమిషాల్లో ఇంత దూరం వచ్చిన వాళ్ళకి నా స్పెషల్ థాంక్స్. ఎందుకంటే మీరే మన వీఆర్ ఫ్యామిలీకి అసలైన వాళ్ళు. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ తెలుసుకోవాలనే మీ ఆసక్తే నన్ను ఇలాంటి కాంటెంట్ చేసేలా చేస్తది. మీరు ఆల్రెడీ మా వీఆర్ ఫ్యామిలీ మెంబర్ అయితే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ కాకపోతే ఇంత కనెక్ట్ అయ్యే బయటి వ్యక్తిలో ఉండిపోవడం ఎందుకు? కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఇంట్లోకి వచ్చేయండి. ఇక మనం ఆ కీకి వెళ్దాం రండి. ద డార్క్ రూమ్ మెటాఫోర్. బ్రెయిన్ ఒక ఖైదీ. మనం చిన్నప్పటి నుంచి ఏం నమ్ముతాం? నా కళ్ళతో చూశాను కాబట్టి ఇది నిజమని. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? నీ కళ్ళతో చూసావు కాబట్టి అది నిజం అవ్వాలనే రూల్ లేదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ద డార్క్ రూమ్ మెటాఫోర్‌ని ఊహించుకోవాలి. కాసేపు మీ బ్రెయిన్ ఊహించుకోండి. అది ఎక్కడుంది? ఒక గట్టి ఎముకల గూడు స్కల్ లోపల ఉంది. అక్కడ కిటికీలు లేవు, వెంటిలేటర్స్ లేవు, చిమ్మ చీకటి. అసలు బయట వెలుతురు ఎలా ఉంటుందో మీ బ్రెయిన్‌కి డైరెక్ట్‌గా తెలీదు. మరి దానికి బయట ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఇక్కడే మన కళ్ళు రంగంలోకి దిగుతాయి. మన కళ్ళు కెమెరాస్ లాంటివి. ఇవి కేవలం డేటా కన్వర్టర్స్ మాత్రమే. బయటున్న లైట్ కళ్ళలో పడంగానే మన రెటీనా ఆ లైట్‌ని ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్, కరెంట్ సిగ్నల్స్ కింద మారుస్తది. ఆ సిగ్నల్స్ ఒక ఆప్టిక్ నెర్వ్ ద్వారా ఆ చీకటి గదిలో ఉన్న బ్రెయిన్‌కెళ్తాయి. ఆ సిగ్నల్స్‌ని అందుకున్న బ్రెయిన్ తన దగ్గరున్న పాత మెమరీస్‌ని, ఎక్స్‌పీరియన్స్‌ని వాడుకొని ఓహ్! ఇది మనిషి, ఇది రంగు, ఇది దయ్యం అని ఒక ఇమేజ్ గీస్తది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన కళ్ళతో చూడట్ల. మన బ్రెయిన్ మనకి ఏం చూపించాలనుకుంటే దాన్నే చూస్తున్నాం. ఈ లైన్ కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఏం చూపించాలనుకుంటే దాన్నే చూస్తున్నాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రీమ్స్. రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉంటాయి. గదిలో చీకటి ఉండదు. కానీ కల్లో మీకు చాలా రంగులు, మనుషులు, భయంకరమైన దయ్యాలు కనిపిస్తాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? బయట నుంచి రాలేదు కదా! మీ బ్రెయిన్ క్రియేట్ చేసిందే కదా! సో 'రాజాసాబ్' సినిమాలో విలన్‌కున్న పవర్ కూడా ఇదే కావచ్చు. మనిషి కళ్ళని కాదు, ఆ మనిషి బ్రెయిన్‌లో ఇమేజ్‌ని ప్రాసెస్ చేసే విజువల్ కార్టెక్స్‌ని హ్యాక్ చేయడం. హెల్యూసినేషన్స్ అండ్ ద ఫియర్ ఫ్రీక్వెన్సీ. సరే, బ్రెయిన్‌ని హ్యాక్ చేయడం అంటే కంప్యూటర్‌లో కోడ్ కొట్టినంత ఈజీ కాదు కదా! కానీ అసాధ్యం కూడా కాదు. దీనికి సైన్స్‌లో ఒక టెక్నిక్ ఉంది. అదే సెన్సరీ డిప్రవేషన్ అంటారు. మనిషి బ్రెయిన్‌కి ఒక అలవాటు ఉంటది. దాన్ని ఎప్పుడూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు ఒకవేళ ఒక మనిషిని బాగా డార్క్ రూమ్‌లో బంధించి ఎటువంటి శబ్దం లేకుండా చేస్తే కొంతమందిలో కేవలం 15-30 నిమిషాల్లో బ్రెయిన్ సొంతంగా ప్యాట్రన్స్ క్రియేట్ చేయడం మొదలెట్టుద్ది. బయట నుంచి సిగ్నల్స్ రావట్లేదు కాబట్టి బ్రెయిన్ ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి లేని శబ్దాల్ని, లేని విజువల్స్‌ని క్రియేట్ చేస్తది. దీన్నే మనం కరెక్ట్‌గా వినండి. దీన్నే మనం హెల్యూసినేషన్స్ అనుకుంటాం. చీకట్లో అన్‌క్లియర్‌గా ఉన్న నీడల్ని చూసి మెదడు దాన్ని ఏదో ఒక ఆకారంగా, ఒక మనిషిగానో, ఒక దయ్యంగానో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తది. దీన్నే పెరియదోలియా ఎఫెక్ట్ అంటారు. మన పూర్వీకులు కూడా అడవుల్లో బ్రతికేటప్పుడు పొదల్లో పులుందేమో అని భయపడేవాళ్ళు. ఆ భయం సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ వల్ల గాలికి కదిలే చెట్టు కూడా పులిలా కనిపించేది. ఆ భయమే ఇప్పుడు మనకి దయ్యంలా కనిపిస్తది. మీరు మూవీలో కూడా వెళ్తే గమనించండి. దయ్యం రావడానికి ముందు లైట్స్ ఆగిపోవడం, వింత శబ్దాలు రావడం జరుగుద్ది. ఇవన్నీ ఎందుకు? మనిషి బ్రెయిన్‌ని కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోకి నెట్టడానికి. ఒకసారి బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ అయ్యిందా, ఇక దానికి ఏది చూపించినా నిజం అనుకుంటది. దీనిలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇన్ఫ్రా సౌండ్ ఫియర్ ఫ్రీక్వెన్సీ. 19 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఉండే శబ్దాలు మన చెవికి వినిపించవు. కానీ కొన్ని సైంటిఫిక్ హైపోథిసిస్ ప్రకారం ఈ సౌండ్ వేవ్స్ తగలంగానే మనిషికి కారణం లేకుండానే కొంచెం అంటే కొంచెం అసౌకర్యంగా
కొంచెం భయంగా కలిగే ఛాన్స్ ఉంది. అండ్ హాంటెడ్ ఫోర్ట్స్‌లో గూడా మీరు గాలి పీల్చినప్పుడు ఇలాంటి సౌండ్స్ వస్తాయి. బహుశా 'రాజాసాబ్' కోటలో గూడా ఇదే జరుగుతుందేమో. నేనేం స్టోరీ చెప్పట్లా. ఇంకోటి హిప్నోసిస్. ద ఆర్ట్ ఆఫ్ హ్యాకింగ్ కాన్షియస్‌నెస్. సరే ఇప్పుడు అసలు టాపిక్‌లోకొద్దాం. హిప్నోటిజం. సినిమాలో చూపించినట్టు ఒక డాలర్ నూకుతీ నా కళ్ళల్లోకి చూడు అని చెప్పగానే హిప్నటైజ్ అయిపోవడం నిజమా? రియల్ లైఫ్‌లో అదంత ఈజీ కాదు. కానీ సైకలాజికల్ మ్యానిపులేషన్ మాత్రం చాలా పవర్‌ఫుల్. హిప్నాటిజం అంటే మైండ్ కంట్రోల్ కాదు. ఇదొక ఫోకస్డ్ స్టేట్. మన మైండ్‌లో 2 భాగాలుంటాయి. కాన్షియస్ మైండ్, ద వాచ్‌మ్యాన్ అనుకోండి. ఇది లాజికల్‌గానే ఆలోచిస్తది. సబ్‌కాన్షియస్ మైండ్, ద కింగ్. ఇది ఎమోషన్స్‌ని స్టోర్ చేస్తది. హిప్నాటిజం ప్రాసెస్‌లో ఆ వాచ్‌మ్యాన్‌ని రిలాక్స్ చేసి సజెషన్స్‌ని నేరుగా సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపిస్తారు. ససెప్టిబిలిటీ ఉన్న వ్యక్తుల మీద ఇది బాగా పనిచేస్తది. ఒకసారి ఆ వాచ్‌మ్యాన్ పక్కకు తప్పుకుంటే విలన్ ఏం చెప్తే అది ఆ బాధితుడికి నిజంలా అనిపిస్తది. విలన్ని చెయ్యి కాలుతుందని బలంగా నమ్మిస్తే నిజంగానే ఆ వ్యక్తికి నొప్పి కలుగుద్ది. దీన్ని నొసీబో ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల పెయిన్ గాని, దురద గాని లేదా డిస్కంఫర్ట్ పెరగడం అనేది సైన్స్‌లో భాగంగా బాగా డాక్యుమెంట్ చేయబడింది. అంటే మన నమ్మకం మన శరీరాన్ని ఇబ్బంది పెట్టగలదు. సో, మన నమ్మకం మళ్ళీ చెప్తున్నా మన నమ్మకం మన శరీరాన్ని ఇబ్బంది పెట్టగలదు. ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా నేను చాలా సార్లు ఈ వీడియోగా దీని గురించి చెప్పాను. బట్ ఇది కాన్స్పిరసీ థియరీ కూడా కాదు. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ 1950s టు 1970s మధ్య నిజంగానే మనుషుల బిహేవియర్‌ని కంట్రోల్ చేయొచ్చా అని చాలా రాంగ్ ఎక్స్‌పెరిమెంట్స్ అయితే చేసింది. ఎల్ఎస్‌డి లాంటి డ్రగ్స్ ఇచ్చి హిప్నోటిజం చేసి టెస్ట్ చేశారు. దాని రిజల్ట్స్ ఎంతవరకు వచ్చాయో క్లియర్‌గా లేకపోయినా మైండ్ మ్యానిపులేషన్ అనే ఐడియా ఎంత డేంజరస్సో ఇది చూపిస్తది. సినిమాలో హీరో చేసేది లేదా విలన్ చేసేది ఇదే మైండ్ గేమ్. అవతల వాళ్ళ మైండ్‌లో ఒక తప్పుడు రియాలిటీని ప్లాన్ చేయడం. ద ఇల్యూజన్ ఆఫ్ సెల్ఫ్. ద రబ్బర్ హ్యాండ్ ఎక్స్పెరిమెంట్. దీనికి సైన్స్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ ప్రూఫ్ ఉంది. ద రబ్బర్ హ్యాండ్ ఇల్యూజన్. నేను మీకు ఫ్యాక్ట్స్‌లో చాలా సార్లు చెప్పాను. ఒక టేబుల్ మీద ఒక మనిషి చేయి పెట్టి దాన్ని ఒక అట్ట ముక్కతో కవర్ చేస్తారు. పక్కనే ఒక నకిలీ రబ్బర్ హ్యాండ్ పెడతారు. ఇప్పుడు ఆ మనిషి కేవలం ఆ రబ్బర్ హ్యాండ్ మాత్రమే కనిపిస్తది. సైంటిస్ట్ ఒకేసారి ఆ మనిషి నిజమైన చేతిని ఇంకా ఆ రబ్బర్ చేతిని ఒక బ్రష్‌తో రబ్ చేసినా, కొట్టినా ఆ మనిషి కళ్ళు ఆ రబ్బర్ హ్యాండ్‌ని చూస్తున్నాయి. కానీ టచ్ 2 చోట్ల కలుగుద్ది. కొన్ని నిమిషాల తర్వాత బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ అయ్యి, ఓహ్! అది రబ్బర్ చెయ్యేనా నా సొంత చెయ్యి అని ఫిక్స్ అయిపోద్ది. ఆ టైంలో సడెన్‌గా సైంటిస్ట్ ఒక సుత్తి తీసుకొని ఆ రబ్బర్ చేతి మీద కొట్టడానికి ఎత్తినట్టు చూస్తే, ఆ మనిషి నిజంగానే భయపడి చెయ్యి వెనక్కి లాక్కుంటాడు. లేదా అతని హార్ట్ రేట్ పెరుగుద్ది. నిజమైన చేతికి దెబ్బ తగలకపోయినా బ్రెయిన్ మాత్రం నా చేతికి దెబ్బ తగలబోతుంది అని స్ట్రెస్ ఫీల్ అయ్యిద్ది. చూసారా? ఒక చిన్న రబ్బర్ హ్యాండ్‌తోనే బ్రెయిన్‌ని ఇంతలా మోసం చేయగలిగితే పవర్‌ఫుల్ మ్యానిపులేషన్ తెలిసినవాడు ఒక మనిషి మైండ్‌ని ఏ రేంజ్‌లో ఆడుకోవచ్చు? ద ఎస్కేప్ ప్లాన్. మైండ్ ప్లేస్ అండ్ డిసోసియేషన్. మరి ఇలాంటి మైండ్ కంట్రోల్ నుంచి తప్పించుకోవడం ఎలాగా? విలన్ మనల్ని ఒక ఇల్యూజన్‌లో బంధించినప్పుడు మనం దాని నుంచి పారిపోలేం. ఎందుకంటే మనం ఎటు వెళ్ళినా ఆ ఇల్యూజన్‌లోనే మనతోనే ఉంటది. అందుకే తప్పించుకోవడానికున్న ఏకైక మార్గం గోయింగ్ డీపర్. అంటే మన మైండ్‌లో విలన్‌కి తెలియని ఇంకో సీక్రెట్ వరల్డ్‌ని క్రియేట్ చేసుకోవడం. దీన్ని మైండ్ ప్యాలెస్ లేదా సైకాలజీలో డిసోసియేషన్ అని కూడా అంటారు. వార్ ప్రిజనర్స్ బాగా టార్చర్ అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఆ నొప్పిని తట్టుకోలేక మైండ్‌ని బాడీ నుంచి వేరు చేసేస్తది. బాడీ అక్కడ దెబ్బలు తింటున్నా మైండ్ మాత్రం వేరే లోకంలో ఏదో అందమైన బీచ్‌లో ఉన్నట్టు ఊహించుకుంటది. ఇది బ్రెయిన్‌కున్న అద్భుతమైన డిఫెన్స్ మెకానిజం. సినిమాలో హీరో విలన్ క్రియేట్ చేసిన ఆ హిప్నాటిక్ వరల్డ్ నుంచి బయటపడడానికి తన సొంత ఆలోచనలతో తనదైన ఒక కొత్త యూనివర్స్‌ని క్రియేట్ చేసుకుంటాడు. అక్కడ రూల్స్ హీరోవే. అక్కడ విలన్ వర్క్ ఏమీ పనిచేయదు. అంటే మాయాజాలం ఏమీ పనిచేయదు. ద ఫ్యూజ్ వర్సెస్ ట్రాన్స్‌ఫార్మర్ థియరీ. వై హీరో ఈస్ డిఫరెంట్. ఇక్కడే మీకు ఒక పెద్ద డౌట్ రావాలి. రాజా ఎమోషన్స్ అందరికీ ఒకే ఉంటాయి కదా! భయం, కోపం, బాధ అందరికీ వస్తాయి కదా! మరి సామాన్య జనం ఎందుకు హిప్నటైజ్ అవుతున్నారు? హీరో మాత్రం దాన్ని ఎలా ఎదిరిస్తున్నాడని. దీనికి ఆన్సర్ కావాలంటే మనం ఒక చిన్న ఎలక్ట్రికల్ లాజిక్ మాట్లాడుకోవాలి. దీన్నే నేను ఫ్యూజ్ వర్సెస్ ట్రాన్స్‌ఫార్మర్ థియరీ అంటాను. మనందరి ఇళ్ళకి కరెంట్ వస్తది. కానీ సడెన్‌గా హై వోల్టేజ్ వస్తే ఏమైద్ది? ఇంట్లో ఉన్న ఫ్యూజ్ ఎగిరిపోద్ది. పవర్ ఆగిపోతే ఇది మనందరికీ జరిగేదే. సో, విపరీతమైన భయం లేదా షాక్ తగిలినప్పుడు హై ఎమోషనల్ వోల్టేజ్ నార్మల్ ఒక సామాన్య మనిషి నరాలు దాన్ని తట్టుకోలేవు. బ్రెయిన్ షార్ట్ సర్క్యూట్ అయ్యిద్ది. అందుకే భయం వేస్తే కాళ్ళు వణుకుతాయి, మాట పడిపోద్ది. అంటే మన బాడీ ఆ ఎనర్జీని హ్యాండిల్ చేయలేక షట్ డౌన్ అయిపోద్ది. విలన్‌కి కావాల్సింది అదే. మనం వీక్‌గా ఉన్నప్పుడే వాడు మన మైండ్‌ని కంట్రోల్ చేస్తాడు. కానీ హీరో అలా కాదు. హీరో అంటే ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ, ట్రాన్స్‌ఫార్మర్ లాంటి వాడు హై వోల్టేజ్ వచ్చినప్పుడు హీరో ఫ్యూజ్ ఎగిరిపోదు. తను ఆ కరెంట్‌ని తనలో స్టోర్ చేసుకుంటాడు. ఆ భయాన్ని, ఆ కోపాన్ని వనకడానికి కాకుండా ఒకే పాయింట్ మీద ఫోకస్ చేయడానికి వాడతాడు. ఎప్పుడైతే ఆ ఎమోషనల్ ఎనర్జీని బయటికి వదలకుండా వితౌట్ వెంటింగ్ అవుట్ లోపలే అణిచిపెట్టి ఒక డైరెక్షన్‌లో ఫోకస్ చేస్తారో అప్పుడు బాడీలో ఒక అద్భుతం జరిగిద్ది. ఎమర్జెన్సీలో ఒక నార్మల్ మనిషి కూడా ఎత్తలేని బరువుని ఎత్తినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. దీన్నే సైంటిఫిక్‌గా హిస్టరికల్ స్ట్రెంగ్త్ అంటారు. కానీ ఈ ఎనర్జీని కంట్రోల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అది గనక కంట్రోల్ తప్పితే మనిషి పిచ్చోడైపోతాడు. మరి ఆ ఎనర్జీని కంట్రోల్ చేసే స్విచ్ మన బాడీలో ఎక్కడున్నాయి?
మన పురాణాల్లో వాటినే చక్రాస్ అన్నారు. సైన్స్‌లో వాటిని గ్లాండ్స్‌తో పోలుస్తారు. అసలు హీరో ఎమోషన్స్ పీక్ స్టేజ్‌కి తీసుకెళ్ళి ఆ చక్రాల్ని ఎలా యాక్టివేట్ చేశాడు? ఆ చక్రాలు ఓపెన్ అయినప్పుడు బాడీలో జరిగే బయోలాజికల్ బ్లాస్ట్ ఏంటి? ఇది తర్వాత మాట్లాడుకుందాం. మన శరీరం అనేది కేవలం మాంసం ముద్ద కాదు. ఇదొక అత్యంత శక్తివంతమైన బయో ఎలక్ట్రికల్ మిషన్. ఈ మిషన్‌లో అక్కడక్కడ కొన్ని పవర్‌ఫుల్ స్విచెస్ ఉన్నాయి. మన ఋషులు వేల ఏళ్ల క్రితమే వీటిని కనుక్కున్నారు. వాళ్ళు వీటిని చక్రాస్ అని పిలిచారు. చాలామంది మోడర్న్ కుర్రోళ్ళు అబ్బే ఇదంతా పురాణాలు, ఇదంతా మ్యాజిక్ నమ్మొద్దు అంటారు. కానీ మన బాడీలో ఎక్కడైతే ముఖ్యమైన ఎండార్ఫిన్ గ్లాండ్స్ ఇంకా నర్వ్ ప్లెక్సెస్ ఉన్నాయో సరిగ్గా అక్కడే చక్రాలు ఉన్నట్టు పురాణాలు చెప్తాయి. అంటే చక్రాలు అనేవి మ్యాజిక్ రింగులు కాదు. అవి మన బాడీని కంట్రోల్ చేసే బయోలాజికల్ సాఫ్ట్వేర్ సెంటర్స్కి ఒక స్పిరిచువల్ మ్యాప్ లాంటివి. సినిమాలో హీరో తన ఎమోషన్స్ని పీక్ తీసుకెళ్లి ఆ స్విచెస్ ఆన్ చేసినప్పుడు ఆ బాడీలో ఎటువంటి రియాక్షన్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మొదటిది చాలా ప్రమాదకరమైంది మూలాధార చక్ర. ఇది వెన్నుముక చివరి భాగంలో ఉంటుంది. సైన్స్ ప్రకారం ఇక్కడ ఎడ్రినల్ గ్లాండ్స్ పనిచేస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, సడన్గా ఒక లారీ మీ ముందుకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుద్ది? మీకు ఆలోచించే టైం ఉండదు. కానీ రెప్పపాటులో మీ బాడీ గాల్లోకి లేచి పక్కకు దూకేస్తుంది. ఆ తర్వాత మీ గుండె దడదడా కొట్టుకుంటుంది. ఆ ఒక్క సెకండ్ మీకు ఆ సూపర్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఎడ్రినల్ గ్లాండ్ పవర్. దీన్నే సైన్స్లో ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. ప్రాణభయం కలిగినప్పుడు ఈ గ్లాండ్ ఓపెన్ అయ్యి రక్తంలో ఎడ్రినలిన్ అనే కెమికల్ని పంప్ చేస్తుంది. ఇది బ్లడ్లో కలవంగానే మీ పెయిన్ తాత్కాలికంగా మాయమైపోద్ది. మీ మజిల్స్ బలం ఇంకా ఆల్టర్నెస్ కూడా పెరుగుద్ది. మీకు టైం స్లో అయినట్టు కూడా అనిపించవచ్చు. సినిమాలో హీరోని కార్నర్ చేసి బాగా భయానికి గురి చేసినప్పుడు మామూలు మనిషి అయితే డీలా పడిపోతాడు. నేను మళ్ళా చెప్తున్నా, సినిమాలో సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు కాబట్టి. సో హీరో ఆ భయాన్ని వాడుకొని ఈ ఎడ్రినల్ స్విచ్ని ఆన్ చేస్తాడు. అప్పుడు వాడు మనిషిలా పోరాడు, ఒక బీస్ట్లా పోరాడతాడు. నెక్స్ట్ అనాహత చక్రం. ఇది ఛాతీ మధ్యలో ఉంటుంది. సైన్స్ ప్రకారం ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంటుంది. కానీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం అసలైన కీ పాయింట్ మన బ్రీతే. మీరు కోపంలో ఉన్నప్పుడు గమనించండి, మీ ఊపిరి చాలా వేగంగా ఆడిద్ది. ఎందుకంటే యుద్ధం చేయడానికి కండరాలకి ఆక్సిజన్ కావాలి. హీరో తన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తున్నాడంటే అర్థం తన బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తున్నాడని. ప్రపంచంలో బెస్ట్ స్నైపర్స్ లేదా ఆర్చర్స్ టార్గెట్ షూట్ చేసేటప్పుడు వాళ్ళ శ్వాసని, వాళ్ళ హార్ట్ రేట్ని స్టేబుల్గా ఉంచుకుంటారు. ఎప్పుడైతే మీరు బ్రీత్ని కంట్రోల్ చేస్తారో మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసినట్టే. ఆ విలన్ సృష్టించిన ఇల్యూజన్లో పడిపోకుండా ఉండాలంటే హీరోగా కావాల్సింది ఇదే. గుండె ధైర్యం అంటే మాటలు కాదు, అదొక ఎమోషనల్ రెగ్యులేషన్. నెక్స్ట్ వన్ ఆజ్ఞాచక్ర, ద హెల్యూసినేషన్ హ్యాకర్. ఇక సినిమా కాన్సెప్ట్కి ఇది గుండెకాయ లాంటిది. ఆజ్ఞాచక్ర థోడై, రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. సైన్స్లో దీన్ని పీనల్ గ్లాండ్తో పోలుస్తారు. ఇది చీకటి పడంగానే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది. కానీ కొన్ని పాపులర్ థీరీస్ ప్రకారం ఇది డిఎంటీ, ద స్పిరిట్ మాలిక్యూల్ అనే కెమికల్ని కూడా రిలీజ్ చేస్తుందని. దీనివల్ల అతీంద్రియ శక్తులు వస్తాయని ఒక నమ్మకం కూడా ఉంది. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోయినా సినిమాటిక్గా ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. సినిమాలో దయ్యం ఉన్నా కానీ ఒక ఇల్యూషన్, దయ్యం ఆ పవర్ చూపించకుండా ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నాడంటే వాడు వాళ్ళ పర్సెప్షన్ని టార్గెట్ చేస్తున్నాడని అర్థం. మరి ఆ హీరో ఆ మ్యాట్రిక్స్ని ఎలా పగలగొడతాడు? తన సొంత తోడైని ఓపెన్ చేయడం ద్వారా. ఎప్పుడైతే హీరో తన కాన్షియస్ ఫోకస్ని ఒక లేజర్ బీమ్లా మారుస్తాడో అప్పుడు విలన్ చూపించే ఫేక్ ఇల్యూషన్స్ కరిగిపోతాయి, నిజం కనిపిస్తుంది. పురాణాల్లో శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోతారంటారు. అంటే నిజంగా మంటలు రావడం కాదు, నిజమనే వెలుగులో అబద్ధం కాలిపోద్దని ఒక మెటాఫర్. ద డేంజర్, వై ఎమోషన్స్ కెన్ కిల్ యూ, కుండలిని సిండ్రోమ్. ఇప్పుడు చాలా మందికి వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే, రాజా మరి కోపం వస్తే అందరికీ ఈ చక్రాలు ఓపెన్ అవ్వాలి కదా, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అందరికీ ఉంటాయి కదా కొన్ని సిచ్యువేషన్స్లని. ఇక్కడ ఒక పెద్ద డేంజర్ ఉంది. ఒక ఎలక్ట్రిక్ వైర్ కెపాసిటీ 220 వోల్ట్స్ అనుకోండి, దాని గుండా సడన్గా 10,000 వోల్ట్స్ పంపిస్తే ఏమైద్ది? వైర్ కాలిపోద్ది. మామూలుగా మనిషికి విపరీతమైన ఎమోషనల్ షాక్ తగిలినప్పుడు ఆ ఎనర్జీ మన నర్వ్ సిస్టమ్ తట్టుకోలేకపోవచ్చు. దీన్నే స్పిరిచువాలిటీలో కుండలిని సిండ్రోమ్తో పిలుస్తారు. అంటే సిద్ధం లేని శరీరంలో ఎక్కువ ఎనర్జీని పంపిస్తే మనిషికి విపరీతమైన యాంగ్జైటీ క్రియేట్ అయ్యిద్ది. నిద్ర లేకపోవడం, సైకోసిస్ లాంటి లక్షణాలు కూడా రావచ్చు. అండ్ నర్వస్ బ్రేక్ డౌన్ కూడా జరగవచ్చు. అందుకే మనం చాలాసార్లు వార్తల్లో చూస్తాం, ఆనందం తట్టుకోలేక షాక్ అయ్యాడు, భయంతో జ్వరం వచ్చింది. వసంతం సినిమాలు అనుకుంటా, ఐ థింక్ అదే సినిమా, చంద్రమోహన్ గారు నవ్వుతా చనిపోతారు. ఇలాంటివి నిజంగా కూడా కొన్నిసార్లు జరుగుతాయి. కానీ హీరో తన శరీరాన్ని, మనసుని ముందే ఒక కంటైనర్లా తయారు చేసుకుంటాడు. మళ్ళా చెప్తున్నా, ఇది కూడా సినిమాటిక్ లిబర్టీనే. ఎంత ఎమోషన్ వచ్చినా దాన్ని బయట పడినవాడు. బయట కామ్గా ఉంటాడు, కానీ లోపల వాల్కనో మరుగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ పెరిగి చివరికి ఆ ఎనర్జీ బ్లాస్ట్ అయినప్పుడు అది హీరోకి హామ్ చేయదు, ఎదురుగా ఉన్న విలన్ని ఓడిస్తుంది. ద సైన్స్ ఆఫ్ ఫ్లో స్టేట్. ఈ స్థితిలో సైకాలజీలో ద ఫ్లో స్టేట్ లేదా జోన్ అంటారు. అథ్లెట్స్ కానీ మార్షల్ ఆర్టిస్ట్ కానీ పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్ ఒకటైపోతాయి. ఆ టైంలో వాళ్ళు ఏం చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. సినిమా క్లైమాక్స్లో హీరో సాధించేది ఇదే, ఎమోషన్స్ని అణిచిపెట్టడం కాదు, ఎమోషన్స్ని ఛానలైజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు భయం వేస్తుంది, ఆ భయాన్ని ఆల్టర్నెస్ కింద మార్చుకో. నీకు కోపం వస్తుంది, ఆ కోపాన్ని పవర్ కింద మార్చుకో, బలం కింద.
నీకు బాధొస్తుంది. ఆ బాధని పట్టుదల కింద మార్చుకో. ఇలా ఎప్పుడైతే మన ఎమోషన్స్‌ని ఫ్యూయల్ లాగా వాడుకుంటామో, అప్పుడు మనం ఓడిపోవడం అనేది అసాధ్యమైద్ది. కంక్లూషన్ 'ద రియల్ రాజాసాబ్'. చివరికి ఒక మాట, 'రాజాసాబ్' సినిమాలో దయ్యాలుంటాయా, ఉండవా అనేది పక్కన పెడితే, ఈ సినిమా మనకు చెప్పబోయే నిజం ఏంటంటే, యువర్ మైండ్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ రియాలిటీ. మీ కళ్ళ ముందు దయ్యం కనిపించాలంటే బయట దయ్యం ఉండక్కర్లా. మీ బ్రెయిన్ మిమ్మల్ని నమ్మిస్తే చాలు. అలాగే మీరు గెలవాలంటే ఎవరొచ్చి సహాయం చేయక్కర్లా. మీరు నిద్రాణంలో ఉన్న మీ ఇన్నర్ పొటెన్షియల్‌ని నిద్రలేపితే చాలు. మీ భయాలే మిమ్మల్ని బంధించే గోడలు కూడా. మీ ఎమోషన్స్ ఆ గోడల్ని బద్దలు కొట్టే హ్యామర్స్ కూడా. రేపు సినిమా చూస్తున్నప్పుడు జస్ట్ విజువల్స్ మాత్రమే చూడకండి. ప్రభాస్ గారి క్యారెక్టర్ తన మైండ్‌ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, తన భయాన్ని ఎలా గెలుస్తున్నాడు అనే యాంగిల్‌లో కూడా చూడండి. అప్పుడు మీకు అర్థమైంది. అసలైన రాజాసాబ్ అంటే బయట ఉన్న వ్యక్తి కాదు, మీ లోపల ఉన్న విల్ పవర్ అని. అండ్ అందరికీ అలా జరగదనుకోండి. మీ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు షేర్ చేసుకుంటేనే పెరుగుద్ది. అయితే ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఒక మాట, సినిమాలో తన హీరో తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసి విలన్ని గెలుస్తాడు. మరి రియల్ లైఫ్‌లో మిమ్మల్ని భయపెట్టే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే విలన్ని మీరు ఎలా గెలుస్తారు? హీరోకి చక్రాలు ఎలాగో సామాన్యుడికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలాగా? కేవలం కష్టపడి సంపాదిస్తే సరిపోదు. మీ దగ్గర ఉన్న డబ్బుని గ్రో చేయాలి. దానికి బెస్ట్ వే స్టాక్ మార్కెట్. భయం వద్దు, గుర్తుపెట్టుకోండి. టైం ఇవ్వకపోతే మనీ రాదు. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది ముఖ్యం. మీకోసమే మన తెలుగులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్టాక్ మార్కెట్‌ని బేసిక్స్ నుంచి నేర్పించడానికి ఒక 3 వీడియోస్ చేశా. బేసిక్ వీడియోస్ 3 అవర్స్ క్లాస్ ఉంది. మీరు ఎండ్ స్క్రీన్స్‌లో ఇస్తున్న స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి చూడండి. ఈ సైన్స్‌ని కొద్దిసేపు పక్కన పెట్టి మీ రియల్ లైఫ్‌ని సెట్ చేసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్‌గా ఈ కాన్సెప్ట్స్‌ని మీరు సినిమా చూస్తే ఎంజాయ్ చేయండి. సినిమా ఎలా ఉంటే అది మీ ఇంట్రెస్ట్. సంక్రాంతి వస్తుంది కాబట్టి. అండ్ మా అనాలిసిస్ మీకు కరెక్ట్‌గా అనిపించిందా? మా రీసెర్చ్ మీకు వర్త్ అనిపించిందా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అండ్ కానీ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి గట్టిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ సైన్స్ కూడా తెలియాలి. ఇంకా మరిన్ని మైండ్ బ్లోయింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.